తండ్రి కూతుర్లు ఇద్దరు స్నోలో హంటింగ్ కోసం వెళ్తారు. పాప అటెన్షన్ మొత్తం అనిమల్ మీద ఉన్నప్పుడు పాప నాన్నగారి చేతిలో ఉన్న గన్ అనిమల్ తిక్కురించి ఒకసారిగా పాప మీద తిరుగుతుంది. ఇంకా అమ్మాయిని చంపడానికి ట్రై చేస్తుంది. దానికి ఆ పాప అసలు మనిషి అనేదే కాదు. కొన్ని రోజుల కిందట ఈ పాప తమ్ముడిని చిన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి అమ్మ కొద్దిసేపు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సడన్ గా ఆ పాప వాళ్ళమ్మ మళ్ళీ తిరిగి వచ్చి బేబీని చూస్తే బేబీ అక్కడ ఉండదు. ఇక వెంటనే వాళ్ళ కూతుర్ని అడగగానే నాకేం తెలియదు మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది. కానీ విచిత్రంగా ఆ పాప ఎందుకో సోఫా వైపు చూస్తూ ఉంటుంది. మమ్మీకి ఎందుకో అనుమానం వచ్చి వెంటనే సోఫా దగ్గరికి వెళ్లి బేబీని చెక్ చేస్తూ ఉంటుంది. తీరా చూస్తే బేబీ అనేది సోఫా కింద ఉంటుంది. కానీ సోఫా చాలా బరువు ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ హస్బెండ్ ని అక్కడికి పిలిచి ఆ సోఫాని పైకెత్తి బేబీని తీసుకుంటారు. అప్పటి నుంచి ఈ పాప మీద వీళ్ళకి అనుమానం పెరుగుతుంటుంది. కానీ ఎటువంటి ప్రూఫ్ లేకపోవడంతో ఆ పాపని ఒక్క మాట కూడా అనరు. అంతేకాకుండా ఆ పాప మొహం చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా పెట్టి ఒక రోజు సడన్ గా బేబీకి స్నానం చేపిద్దామని వాళ్ళ మదర్ బాత్ టబ్ లోకి వెళ్తుంది. సోప్ మర్చిపోవడంతో వెళ్ళి తెచ్చుకుందామని చూస్తే అంత లోపల బేబీ కనిపించదు. ఈ విషయం తెలిసిన వాళ్ళ ఫాదర్ వెంటనే ఆ పాప గదిలోకి వెళ్తాడు. ఇంకా నిద్రపోతున్న పాపను లేచి మర్యాదగా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ముందులాగే ఆ అమ్మాయి మళ్ళీ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నాకేం తెలియదని స్నో వైపు చూస్తూ ఉంటుంది. వీడియోలు ఎంత ఎక్కువ కావడం వల్ల పార్ట్ తొందరలోనే అప్లోడ్ చేస్తా. అలాగే వీడియో చాలా మంది లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. ఇంతవరకు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. జస్ట్ నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.